మీ కెరీర్ అనేది సముద్రంలో షిప్ లో పనిచేస్తారు. బాగా క్రూషియల్ పీరియడ్, ఒక ఇన్సిడెంట్. క్యాబిన్ నుంచి వెళ్ళి తుఫాన్ వచ్చినప్పుడు అది ఓపెన్ చేసి చూడాలంటేనే నాకు వణుకు వచ్చేస్తుంది. ఫస్ట్ టైం నా కెరీర్ లో జపాన్ సైడ్ లో అనుకుంటా ఆ రోజు రాత్రి పడుకున్నాను. సడన్ గా వెదర్ రఫ్ అవుతూ ఒకేసారి ఫుల్ ఊగుతూ ఉంది. సడన్ గా ఒకేసారి బెడ్ నుంచి కింద పడి అప్పటి వరకు ఏదైతే మామూలుగా ఉందో సీది కింద పడిపోయింది. ఇప్పుడు యాంకర్ ఎత్తేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ పోర్ట్ వాళ్ళు చెప్పారు. అలానే ఉంచామనుకో యాంకర్ కూడా మొత్తం. క్యాప్టెన్ ఏమన్నాడంటే ఒక్కసారి నాకు డౌట్ ఉంది, మనం యాంకర్ ని కరెక్ట్ మీదకి ల్యాష్ చేసి ఉంచామా, కరెక్ట్ పొజిషన్ లో ఉందో ఒకసారి చూసిరా అని చీఫ్ ఆఫీసర్ అన్నాడు. ఇప్పుడు వెదర్ బాగాలేదు, బయటకు వెళ్తే కష్టము, సేఫ్ కాదు అని. నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్తా, నన్ను వెళ్ళమంటావా? విధి లేని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. అంటే ఒక వ్యక్తి ఆ రఫ్ వెదర్ లో యాంకర్ ఎత్తడానికి ముందుకెళ్ళాలి. ఒకవేళ అలా వచ్చిందనుకో టక్కున దాంట్లో పట్టుకెళ్ళి ఉన్నాడు అనమాట. ఆగి అక్కడి వరకు వెళ్ళిండు, చూసిండు. వెనక్కి వస్తున్నప్పుడు సడన్ గా ఒక వేవ్ వచ్చింది. మీద నుంచి చూస్తున్నారు ఏమైంది వెళ్ళి చూస్తే అతని బాడీ ఆ రైలింగ్ లో ఇరుక్కుపోయింది. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు మర్చెంట్ నేవీ మెరైన్ ఇంజనీర్ రాజశేఖర్ గారు. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే. మీ కెరీర్ అనేది చాలా టఫెస్ట్ కెరీర్. సముద్రంలో షిప్ లో పనిచేస్తారు. అంటే మీ కెరీర్ లో ఒక బాగా క్రూషియల్ పీరియడ్, క్రూషియల్ టైం, ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఫేస్ చేసింది ఉందా? మెయిన్ గా తుఫాన్ వచ్చినప్పుడు కానీ, సైక్లోన్ వచ్చినప్పుడు కానీ నా క్యాబిన్ నుంచి వెళ్ళి ఒక పోర్ట్ హోల్ అని ఉంటుంది అనమాట, విండో టైప్ ఉంటుంది. అది ఓపెన్ చేసి చూడాలంటేనే నాకు వణుకు వచ్చేస్తుంది. ఎందుకంటే అలలు ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. సముద్రం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఒక అందమైన అమ్మాయి ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటది అలా ఉంటది. ఒక్కసారి అది ఉగ్ర రూపం దాల్చి చూస్తే మాత్రం మనం తట్టుకోలేమన్నమాట. కాళికా దేవిలాగా మారిపోతుంది. సో ఎలా ఉంటదంటే అది ఓపెన్ చేయగానే మొత్తం అలలన్నీ నా మీద పడుతున్నట్టు, షిప్ ఊగుతూ, నిద్ర పట్టడం అనేది సెకండరీ. అలాంటి అలల్ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటది అనమాట. కాకపోతే ఒకటి ఏంటంటే షిప్ ఏదో చిన్నది కాదు, పెద్ద షిప్. సో అలల్ని తట్టుకోవడానికి షిప్ ని సీవర్తిగా కన్స్ట్రక్షన్ చేస్తారు. షిప్ అలల వల్ల మొత్తం ఇలా ఏంటి ఖరాబ్ అయ్యి ఏంటి యాక్సిడెంట్ అయ్యి తిరగబడిపోవడం అట్లా జరగదు. ఎంతదైనా తట్టుకునేటట్టు ఉంటుంది. మరీ ప్రకృతి వైపరీత్యాలు, సునామీ లాంటిది వచ్చింది, హెవీ వచ్చింది అంటే అది కూడా తట్టుకునే కెపాసిటీ ఉండదు. అప్పుడు మనం ఏం చేయలేము. ఫస్ట్ టైం నా కెరీర్ లో జపాన్ సైడ్ లో అనుకుంటా అక్కడికి వెళ్ళాను. ఆ రోజు రాత్రి పడుకున్నాను. సడన్ గా వెదర్ రఫ్ అవుతూ ఒకేసారి ఫుల్ ఊగుతూ ఉంది. అంటే పడుకునే ఛాన్సే లేదు. ఆ బెడ్ లో ఇలా పడుకున్నాను. కొత్త ఫస్ట్ టైం కదా, ప్రొటెక్షన్ ఎలానో నాకు తెలియదు కానీ సడన్ గా ఒకేసారి బెడ్ నుంచి కింద పడిపోయారు. అంటే ఊగుతూ అది ఇలా ఒకేసారి అలా ఫాస్ట్ కొడితే ఆ ఇంపాక్ట్ తోటి బెడ్ నుంచి కింద పడ్డారు. షిప్ లో ఏదైతే నా క్యాబిన్ లో ఉన్న సామాను అప్పటి వరకు ఏదైతే మామూలుగా ఉందో ప్రతిదీ కింద పడిపోయింది. అంటే భూకంపం వచ్చినప్పుడు ఎలా ఇళ్లలో వస్తువులు పడిపోతే అలా పడిపోయింది. మొత్తం అన్ని పడిపోయాయి అనమాట. ఏంద్రా బాబు ఇలా ఉంటదా అంటే అప్పటి వరకు బాగుండే, ఒకేసారి ఇట్లా ఎలా అయింది అని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. అర్థమైంది ఒకేసారి సైక్లోన్ వచ్చింది అని చెప్పి 3 రోజులు షిప్ ఎక్కడ కదలదు. అంటే అప్పటి వరకు యాంకరేజ్ ఉందన్నమాట అక్కడ. ఇప్పుడు యాంకర్ ఎత్తేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ పోర్ట్ వాళ్ళు చెప్పారు. అంటే అప్పటికప్పుడే వచ్చిందా సైక్లోన్? అప్పటికప్పుడు సైక్లోన్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. అప్పుడు యాంకరేజ్ ఉందన్నమాట షిప్. సో యాంకర్ అలానే ఉంచామనుకో, యాంకర్ కూడా మొత్తం లాగేసుకొని ఆ షిప్ ఎటెల్తో తెలియదు కాబట్టి ఆ షిప్ యాంకర్ ని ఎత్తేసి మీరు బయలుదేరండి, ఎక్కడికైనా దూరం వెళ్ళండి అని చెప్పి పోర్ట్ వాళ్ళు చెప్పింది. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిజంగానే ఒక వ్యక్తి ఆ రఫ్ వెదర్ లో యాంకర్ ఎత్తడానికి ముందుకెళ్ళాలి. సో ఎంత దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. అలలో ఒకవైపు కొడుతూ ఉంటుంది. అంటే మీ స్టాఫ్ అయినా, మీ క్రూ అయినా, మీ స్టాఫ్ అయినా ఎవరైనా వెళ్ళాల్సిందే కదా. వెళ్ళాల్సింది. సో ఒకసారి ఒక షిప్పింగ్ లో ఇలానే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే షిప్ యాంకర్ లాషింగ్ చేశారనమాట. మామూలుగా షిప్ వెళ్తుంది, సీలో వెళ్తుంది, నడి సముద్రంలో ఉంది, సైక్లోన్ వచ్చింది. సో క్యాప్టెన్ ఏమన్నాడంటే ఒక్కసారి నాకు డౌట్ ఉంది, మనం యాంకర్ ని కరెక్ట్ మీదకి ల్యాష్ చేసి ఉంచామా, కరెక్ట్ పొజిషన్ లో ఉంది, ఒకసారి చూసిరా అని అన్నాడు అనమాట క్యాప్టెన్. ఎవరికి? చీఫ్ ఆఫీసర్ కి, ఇంకా బోసన్ అంటే తను కూడా సపోర్ట్ లెవెల్లో ఉంటాడు అనమాట. సో చీఫ్ ఆఫీసర్ అన్నాడు ఇప్పుడు వెదర్ బాగాలేదు, బయటకు వెళ్తే సేఫ్ కాదు అని అన్నాడు. క్యాప్టెన్ ఏమన్నాడు, నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్తా, నన్ను వెళ్ళమంటావా
అన్న లెవెల్లో అన్నాడు అనమాట. ఆయన ఏంటంటే షిప్ అనేది సేఫ్ గా ఉండాలనేది కెప్టెన్ ఉద్దేశం. చీఫ్ ఆఫీసర్ కి ఏంటంటే వెళ్తే ఏమన్నా డ్యామేజ్, తనకేమన్నా ప్రాబ్లం అవుతుంది తను. సో క్యాప్టెన్ అన్నాడు కదా, నేను వెళ్ళి చూస్తాను నువ్వు వెళ్ళకపోతే అంటే. తిని అనుకున్నాడు ఎందుకులే మీరు ఎందుకు వెళ్ళాడు, నేనే వెళ్ళి చూస్తా అని చెప్పి విధి లేని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. అంటే అతను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇతను వద్దని కూడా చెప్పాడు. కాకపోతే ఈ ఆర్గ్యుమెంట్ లో ఆఖరికి ఇతను వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళాడు, ముందుకు వెళ్ళాడు, అంతా చూసాడు అనమాట. జాగ్రత్తగా అన్ని పట్టుకొని మధ్య మధ్యలో కొన్ని షెల్టర్ హోమ్స్ ఉంటాయి అనమాట. మేము ఏదైతే వాక్ వేలో నడుచుకుంటూ ఒకవేళ అలా వచ్చిందనుకో టక్కున దాని లోపలికి వెళ్ళి ఒక చిన్న ప్రొటెక్షన్ టైప్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఉన్నాడు అనమాట. ఉండి మళ్ళీ కొంచెం నడిచి ఒక దగ్గర అట్లా ఆగి అక్కడి వరకు వెళ్ళిండు, చూసిండు. వెనక్కి వస్తున్నప్పుడు సడన్ గా ఒక వేవ్ వచ్చింది. మనం అనుకుంటాము వేవే కదా ఏమీ అనుకుంటాం, కానీ అది ఎంత ఫోర్స్ తోటి వస్తుందన్న మీకు ఇప్పుడు చెప్తాను. అది వచ్చి విత్ ఇన్ మేబీ 10 seconds లో ఆ వేవ్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత వీళ్ళు మీద నుంచి చూస్తున్నారు ఏమైంది అని చూస్తుంటే ఇంకా రావట్లేదు ఏంటి అని చూస్తుంటే వీళ్ళకి డౌట్ వచ్చింది. తర్వాత కొంచెం సేఫ్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఏమైంది చూద్దామని చెప్పి అలలు అన్నీ అయిపోయి నార్మల్ అయిన తర్వాత వెళ్ళి చూస్తే ఆ రైలింగ్ మధ్యలో, రైలింగ్ ఎలా ఉంటుంది మామూలుగా ఇలా ఉండి లైన్స్ గా ఉంటుంది, ఆ గ్యాప్ సైడ్ ఉంటుంది పట్టుకుని నడిచేదానికి కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట. సో అతని బాడీ ఆ రైలింగ్ లో ఇరుక్కుపోయింది అనమాట. నడుము ఇంకా కాళ్ళు మొత్తం ఇట్లా ఇవి రెండు రైలింగ్స్ అనుకోండి, బాడీ ఇలా సి షేప్ లో ఇరుక్కుపోయింది. ఆ ఫోర్స్ కి మొత్తం అందులో అతను ఇరుక్కుపోయాడు. అంటే ఇద్దరు ప్రాణాలు పోయాయి, చీఫ్ ఆఫీసర్ ది, బోస్ అంది. సో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. ప్రాణాలు పోవాల్సినంత పని లేదు, కానీ అనవసరంగా అక్కడికి వెళ్ళి ప్రాణం ఇంకా బాధిస్తుంది. సో ఆ ఇన్సిడెంట్, ఇలాంటి ఇన్సిడెంట్లు విన్న తర్వాత అప్పుడప్పుడు నేను షిప్ లో ఎవరికైనా వర్క్ చెప్తున్నప్పుడు కూడా నాకు మిషనరీ ఖరాబ్ అయినా పర్లేదు, మనిషి ప్రాణం ముఖ్యం అన్న ఫిలాసఫీ నేననే కాదు ఎవరికైనా అదే చెప్తాను నేను. కంపెనీ వాళ్ళకి డబ్బులు కావాలి, ఏ కంపెనీ అయినా మనీ కావాలనే చూస్తారు. నువ్వు ఎంత పని గొడ్డులాగా పనిచేయి, 24 గంటలు కదా, ఇంకెక్కువ టైం ఉంటే అది కూడా వర్క్ చేయాలి అంటది కంపెనీ. వాళ్ళ డబ్బు కావాలి. నీ హెల్త్ ముఖ్యము, నీ సేఫ్టీ ముఖ్యము, నీ ప్రాణాలు ముఖ్యం. అది ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్ అని ఎవరికైనా ఫస్ట్ అదే చెప్తాను. దాని తర్వాతే వర్క్ మీద ఇంపార్టెన్స్ చేయండి. ఒకవేళ మీదకి వెళ్ళి వర్క్ చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేయాలన్నా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతనే వర్క్ చేయండి. షిప్లో ఒక్కసారి యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళకి ఇన్సూరెన్స్ రావాలి అంటే నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావా, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అయ్యావా, అన్ని చెక్ చేస్తారు. మళ్ళీ వెనక్కి ఇవన్నీ ప్రతిదీ కొరీలు పెడుతూనే ఉంటారు. ఎక్కడ మిస్టేక్ ఉందో వెతుక్కొని ఇన్సూరెన్స్ కంపెనీ పాయింట్ వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నించరు, డబ్బులు ఎలా ఎగ్గొట్టాలా అనే చూస్తారు. ఏదైనా తప్పు ఉంటే హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి ప్రాణం పోయింది అంటారు. సో నేను అంటే నువ్వు హెల్మెట్ పెట్టుకో, పొరపాటు ఏదైనా జరిగినా గానీ ఒక ప్రూఫ్ ఉంటుంది నీ దగ్గర, అన్ని పెట్టుకున్నా గానీ ఇలా జరిగింది అని చెప్పుకోవడానికి. అంటే ఈ సైక్లోన్ టైంలో ప్రతి చోట ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి, ఇలాంటి డేంజరస్ అనేది కాసుకొని ఉంటుంది. ఇలాంటి సైక్లోన్ ఉన్నప్పుడు వెళ్ళాల్సిన అవసరమే లేదు, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పోయిందా యాంకర్ ఏమవుతుంది, మాక్సిమం ఏమవుతుంది, ఒకవేళ యాంకర్ కరెక్ట్ లాష్ లేకపోతే అక్కడ నుంచి వెళ్ళి మొత్తం అది కింద పడిపోతుంది అనుకోండి. యాంకర్ పోయింది, డబ్బు లాస్, మనిషి ప్రాణం అయితే తిరిగి తీసుకురాలేం కదా. ఆ యాంకర్ వాల్యూ ఎంత ఉంటుంది సార్, ఎంత కాస్ట్ ఉంటుంది? అది 25 tons వెయిట్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్ మనం కాస్ట్ చెప్పలేం, కానీ దాని వర్త్ అంత కాదు. ఐ మీన్ మనిషి ప్రాణంతో పోల్చుకుంటే ఏది అంత వర్త్ కాదు కదా. యాంకర్ పోతే 2 యాంకర్లు ఉంటాయి షిప్ కి, ఒక యాంకర్ పోతే ఇంకో యాంకర్ ఉంది కదా. సో ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటుంటే మీకు ఆ టెన్షన్, ఆ భయం అనేది కనిపిస్తుంది సైక్లోన్ అన్నప్పుడల్లా. ఇది ఒక మొత్తం సైకలాజికల్ గా డిస్టర్బింగ్ ఇమేజ్ అనమాట. అట్లాంటి మామూలుగా అటువంటి ఫోటోస్ అప్పుడప్పుడు మా గ్రూప్స్ లలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, ఇలా యాక్సిడెంట్ జరిగింది, ఇలా యాక్సిడెంట్. అవి చూసినప్పుడు అప్పటికి భయం ఇప్పటికీ ఉంటది అనమాట. అందుకే అవి చూడడం కూడా ఒక విధంగా అడ్వాంటేజ్, ఎందుకంటే మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా భయపడుతూ మనం జాగ్రత్తగా తీసుకోవడానికి అది ఒక ఇన్సిడెంట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.